ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతర ముగిసింది. 4 రోజుల పాటు జరిగిన మహాజాతరకు 2 కోట్ల వరకు భక్తులు తరలివచ్చారు. మేడారం పరిసరాలు మొత్తం జాతర ముగిసిన అనంతరం భారీగా పేరుకపోయిన వ్యర్థాలతో నిండిపోయాయి. భక్తులు ఇక్కడ వదిలి వెళ్లిన టన్నుల కొద్ది చెత్తను శుభ్రం చేయడం అధికారులు పారిశుద్ధ కార్మికులకు పెద్ద సవాల్గా మారింది. జంతు కోళ్ల వ్యర్థాలు కుళ్ళిపోవడంతో ఆ ప్రాంతం మొత్తం దుర్గంధంతో వెదజల్లుతోంది. అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తున్నారు. పెద్ద సంఖ్యలో పారిశుద్ధ కార్మికులతో శుభ్రపరిచే పనులను వేగవంతం చేశారు. మేడారం పరిసరాల్లో దాదాపు మొత్తం 3000 టన్నుల చెత్త పేరుకుపోయినట్లు అధికారులు అంచనా వేశారు. పరిసర ప్రాంతాల్లో మొత్తం జంతు కలబేరాలు, ప్లాస్టిక్ వస్తువులు, చెత్త చెదరం పేరుకుపోయాయి. దీంతో డిపిఓ వెంకయ్య ఆధ్వర్యంలో 6000 మంది పారిశుద్ధ కార్మికులతో శుభ్రం చేసే పనులు చేపట్టారు. కార్మికులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షిఫ్టుల వారీగా చెత్తను సేకరిస్తున్నారు. సేకరించినటువంటి చెత్తను ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డ్కు తరలిస్తున్నారు. మహాజాతరలో పోగైన వ్యర్థాలలో సుమారు 100 టన్నులకు పైగా ప్లాస్టిక్ బాటిళ్ల వ్యర్థాలే ఉన్నట్లు గుర్తించారు. వీటిలో 50% వరకు బాటిళ్లు రీసైక్లింగ్ అవుతుండగా మిగతా 50%కి పైగా బాటిళ్లు జాతర ఆవరణలోనే మిగిలిపోయాయి. సుమారు 52% వ్యర్థాలలో బియ్యం, కొబ్బరి, బెల్లం, ఇతర ఆహార పదార్థాలు ఉన్నాయి. ప్లాస్టిక్, కోళ్లు, మేకల తలకాయలు, తోళ్లు ఇవన్నీ కార్మికులు సేకరిస్తున్నారు. జంతు మృతి చెందిన కోళ్ల వ్యర్థాల వల్ల తీవ్ర దుర్గంధం వెదజల్లడంతో ఈ పని చేసేందుకు వచ్చిన కార్మికులు ఆవేదన చెందుతున్నారు. చాలామంది కార్మికులు బాధ్యత రహితంగా ఉన్నామని అంటున్నారు. తోలు, మేకలు తలకాయలు గుట్టలు గుట్టలుగా వేశారని, వీటిని చూస్తుంటే వాంతులు వస్తున్నాయని తెలుపుతున్నారు. రోడ్లు ప్లాస్టిక్ క్లీనింగ్ అని చెప్పి ఇలాంటి వ్యర్థాలు ఎత్తిస్తున్నారంటూ వాపోతున్నారు. ఇక అంతా సమ్మక్క దయతోనే పనిచేస్తున్నట్లు కార్మికులు అంటున్నారు. ప్రస్తుతం పారిశుద్ధ్య సిబ్బంది ఈ వ్యర్థాలను తొలగించే పరిసరాలను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పనులను ముమ్మరం చేస్తూ త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు.